నాకారం వా రూపమత్యద్భుతం తే పశ్యంత్యేతే యోగిముఖ్యాః పురాణాః ఇత్తం భూతే మాదృశానుగ్రహార్థం ప్రత్యక్షంతే రూపమే తద్బభూవ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో భగవత్తత్వాన్ని జాగ్రత్తగా అవగతం చేసుకొని పూర్వపు కర్మాచరణల యొక్క పాప ఫలితములన్నింటినీ కూడా విడిచిపెట్టి నవనవోన్మేషమైనటువంటి చక్కనైనటువంటి ధర్మాచరణ మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం మనందరం కూడా చేయాలి. దానికి ప్రధానమైనటువంటి ఫలం ఎక్కడ నుంచి వస్తుంది అనంటే భగవంతుణ్ణి అవగతం చేసుకొని దర్శించడం వల్ల వస్తుంది. అందుకే అంటున్నాం, నాకారం వా రూపమత్యద్భుతం తే. నిజానికి భగవానుడికి ఒక రూపం అంటూ ఏది కూడా ఉండదు. ఆయన నిరాకార, నిరంజన, నిర్మల అంటారు. ఈ నిరాకార, నిరంజన, నిర్మల స్వభావ రూపుడైనటువంటి వాడు ఒక సాకారాన్ని పొంది అర్చావతార రూపంలో మనందరికీ కూడా వచ్చి కంటికి కనపడుతూ ఉన్నాడు అంటే అటువంటి గొప్ప క్షేత్రమే మన తిరుమల దివ్య క్షేత్రం. అందుకే నాకారం వా రూపమత్యద్భుతం తే. ఆకారము లేనటువంటి వాడు ఆకారాన్ని ధరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? రూపం అత్యద్భుతం తే. అత్యద్భుతమైనటువంటి రూపం ఆ భగవంతుడికి ఉన్నది. నిదే స్వామి అంటున్నాం. పశ్యంత్యేతే యోగి ముఖ్యాః పురాణాః. ఏతే యోగి ముఖ్యాః. ఎందరో అత్ర్యాది సప్తఋషయ సముపాస్య సంధ్యామని ప్రతిరోజు సుప్రభాతంలో మనం చదివినట్టుగా ఎందరో ఎందరో మహర్షులు ఆ తిరుమల దివ్య క్షేత్రంలో అచేతనమైనటువంటి రాళ్ల వలె, శిల్పముల వలె, చెట్టు చేమల వలె అక్కడే చేరి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. స్వామివారి యొక్క చెంతలో స్వామిని దర్శించుకుంటూ పరితపించిపోతూ ఉన్నారు. అందుకే అంటున్నాం, పశ్యంత్యేతే యోగి ముఖ్యాః పురాణాః. ఎందరో యోగి ముఖ్యులు ఆ తిరుమల దివ్య క్షేత్రంలో కంటికి కనపడనటువంటి, మనకు అర్థము కానటువంటి రూపాన్ని ధరించి చక్కగా స్వామిని సేవించుకుంటూ ఉన్నారు. ఇంకా చెప్తూ ఉన్నాం, ఇత్థం భూతే మాదృశానుగ్రహార్థం. అంత గొప్ప అద్వైత, విశిష్టాద్వైత దివ్య సిద్ధాంత స్థితి కలిగినటువంటి ఓ గోవింద, ఇత్థం భూతే మాదృశానుగ్రహార్థం. నాలాంటి అమాయకుడికి కూడా అర్థం కావడానికి మాదృశానుగ్రహార్థం ప్రత్యక్షంతే రూపమే తద్బభూవ. ప్రత్యక్షమయ్యావు కదా. నా కోసమే అర్చావతార రూపంలో కటివరద హస్తాలతో వచ్చి నా పాదములను ఆశ్రయించమని, సంసార సాగరము నడుము మించకుండా నిన్ను కాపాడతానని వాగ్దానం చేసి మరీ కటివరద హస్తాలతో నువ్వు ఉన్నావు కదా. ఆ రూపం ఎంత అద్భుతమైనటువంటి రూపం. మనందరికీ కూడా అనుభవం ఉన్నది. ఎంతగానో 7 కొండలు పైకెక్కి ఆ క్యూ లైన్లలో గోవిందా గోవిందా అంటూ క్షణకాలం గోవిందుని దర్శించుకుంటే ఆ శరీరము, మనస్సు, ఆత్మ పొందేటువంటి పులకింత అనిర్వచనీయమైనటువంటి పులకింత కదా. ఆ పులకింతయే మనందరి జీవితాల్ని కూడా కాపాడుతుంది. మరి అంత గొప్ప భావనతో మనం గోవిందుణ్ణి అర్చించాలి అని సకల పురాణములన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అందుకని నాకారం వా రూపమత్యద్భుతం తే పశ్యంత్యేతే యోగి ముఖ్యాః పురాణాః ఇత్తం భూతే మాదృశానుగ్రహార్థం ప్రత్యక్షంతే రూపమే తద్బభూవ. ఇటువంటి రూపం ఒక్కసారి చూసినా చాలు నా జీవితం చరితార్థం అయిపోతుంది. కనుక తిరుమల గిరులకు చేరుకొని నిన్ను దర్శించుకునేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని ఈ మాసంలో మా అందరికీ కూడా కలుగచెయ్యి అని చెప్పి గోవిందుణ్ణి కోరుకుంటూ ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.